శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైవవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2019 జనవరిలో సంక్రాంతి పండుగ విశేషాల గురించి తెలుసుకుంటున్నాం మనం. ఇక 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుమ పండుగ. ఈ కనుమ పండుగ అనేది నిజం చెప్పాలంటే ప్రయాణానికి నిషిద్ధంగా చెప్పబడింది. దీంట్లో కూడా ఒక అర్థం ఉందండి. మన యొక్క గ్రామాలలో వలస వెళ్ళిన వారు, పూర్వకాలంలో కూడా వలసలు ఉండేవి కాబట్టి వలస వెళ్ళిన వారు తిరిగి గ్రామాలకు వచ్చినప్పుడు 3వ రోజు ప్రయాణాన్ని కాస్త వద్దనుకునేవారు. అనగా భుక్తాయాసం ఉండడము, ఆనందమైనటువంటి మర్నాడే వెళ్ళడమును, లేదా ఇతరత్ర ఏవైనా కార్యకలాపాలు మిగిలిపోయినట్టే పూర్తి చేసుకోవడము లాంటి సంప్రదాయబద్ధంగా కావచ్చును. కనుమ పండుగ ప్రయాణానికి నిషిద్ధంగా చెప్పబడింది. రెండవది, కనుమ పండుగలో తప్పకుండా ఈ సంక్రమణ కాలంలో మర్నాడు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. సూర్యకాంతి తీవ్రత ఎక్కువగా ఉండడము, దానివల్ల పొగమంచు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి పూర్తిగా అందరూ కూడా కాస్త మొగ్గు చూపేవారు కాదు. అలాగే ఈ పండుగ రోజున కూడా విధి విధానమైనటువంటి పండుగల్ని, పంట పొలాల్లో ఏదైనా గింజలు వేయడం కానీ, దుక్కి దున్నడం కానీ, లేదా ఇతరత్ర నాంది పలకడం, అంటే కొత్త మొలకలకి నాంది పలకడం లాంటివి ఈ ఆడపిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలతో కలిసి చేయడం. మరి పట్టణాల్లో ఏం చేస్తారు గురుగారు అంటే, ఇంటికి అనేక రకాల సంభారాలు సంపాదించుకుంటారు. ఇంటికి అనేక రకాల సంభారాలు అలంకరణ చేసుకోవడము, కొత్తగా చేయడము, బొమ్మల కొలువు కూడా ఈరోజు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుంది. మరి చాలామంది మకర సంక్రాంతి రోజునే బొమ్మల కొలువు ఏర్పాటు చేసుకునేటువంటి సంప్రదాయం ఉన్న కనుమ పండుగ రోజున అటువంటి బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ రోజు చేసినటువంటి బొమ్మల కొలువు కానీ, నిన్నటి రోజున చేసినటువంటి పిండి వంటల మళ్ళీ ఒక ఆనందాన్ని పెంపొందించుకోవడం కానీ, పిల్ల పాపలతో కలిసి మన యొక్క నదీ నదాల దగ్గరికి వెళ్ళడం కానివ్వండి, పంట పొలాలు చూచి రావడం కానివ్వండి, ఈ గ్రామాల్లో సందర్శించి రావడము లాంటివి పెట్టుకుంటారు తప్ప, ఇంటికి అనగా దూర ప్రాంతాల నుంచి ఇంటికి వెళ్ళిన వారు 3వ రోజు కనుమ పండుగ రోజున ప్రయాణానికి మొగ్గు చూపకపోవడానికి కారణము ఈ ఆప్యాయతల అనుబంధాన్ని పెంపొందించుకోవడమే. అలాగే కనుమ పండుగ రోజు నాడు ముఖ్యంగా చేయాల్సింది చాలామందికి తెలియదు, పక్షులకు ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. అందుకే మూకుమ్మడిగా ఈ గృహాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పంట పొలాల దగ్గరికి వెళ్ళే కారణం కూడా అదే అనుకుంటున్నాను నేను. పక్షులకి ఆహారాన్ని పెట్టాలి. ఎటువంటి పక్షులకి? మన పంట పొలాల్లో ఉన్నటువంటి నష్టపరిచే, అంటే మన పంటని నష్టపరిచేటువంటి లాంటి ఏమైనా జంతువులు కానీ, లేదా ఎలకలు, పందికొక్కులు లాంటివి కానీ, అలాంటి వాటి నుంచి రక్షించడానికి మనము పక్షుల్ని పిలిపించాలి, వాటిని దగ్గరికి ఆహ్వానించుకోవాలి. కాబట్టి పక్షులకి ఆహారాన్ని ఇవ్వడమే కనుమ పండుగ రోజు యొక్క ఇంకొక విశిష్టమైనటువంటి పూజా విధానం ఉంది, పూజా ఆచరణ ఉంది. కాబట్టి మనము మన గృహాల నుంచి బయటికి వచ్చి కాస్త ముఖ్యంగా అందరూ కూడా కాకికి అన్నం పెడతారు. దేనికి? పెద్దలకి ఇచ్చేటువంటి తర్పణాదుల నిమిత్తంగా కాకికి అన్నం పెట్టడం. మకర సంక్రమణ పుణ్యకాలంలో శ్రాద్ధాదులు కూడా చేసుకోవాలండోయ్. అనగా చనిపోయిన వారికి శ్రాద్ధాదులు నిర్వహించాలి. అతి ముఖ్యమైనది తర్పణాదులు వదులుకోవాలి. అది అత్యంత పుణ్యకము. నిన్న మకర సంక్రమణ పుణ్యకాలంలో ఆ విషయాన్ని చెప్పడం మర్చిపోయాను నేను. ఈ యొక్క కనుమ పండుగ రోజున విశేషంగా చెప్తున్నాను మీకు. ఈ రోజున పక్షికి అన్నం పెడుతున్నాము పెద్దల ఆశీస్సులు పొందడానికి, పెద్దలకు మోక్షాన్ని కలిగించడానికి ఒక పిడచ అన్నాన్ని కాకికి పెడతారు. అలాగే పక్షులకు కూడా మనము అనేక రకాల విత్తనాలు కానీ, గింజలు కానీ, వాటికి వాళ్ళ పావురాళ్ళకి, కోయిలలకి, కాకులకి, ఇతరత్ర పశుపక్షాదులకి, అన్నిటికీ కూడా అన్ని పక్షులకి ఈ రోజున ధాన్యపు గింజల్ని ఇవ్వాలి. అది మనకి అధికమైనటువంటి ఆనందాన్ని, పక్షుల యొక్క సంతతిని వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి జంతువులకి, వీధి కుక్కలకు కానీ, ఇతరత్ర వాటికి కానీ మనము ఈ యొక్క పదార్థాలని కూడా ఇచ్చుకుంటూ రావాలి. అది కూడా మనకి
సాధు జంతువులపై ఉన్నటువంటి మమకారాన్ని పెంపొందించుకోవడము, అన్ని రకాల ప్రాణుల్ని సమదృష్టితో చూసేటువంటి అవకాశాన్ని కలిగించుకోవడమే ఈ కనుమ పండుగ రోజున విశేషమైన భావన. ఇక ఈ కనుమ పండుగ రోజున 2 రాసుల వారు తప్పకుండా మీరు పక్షులకి ఆహారాన్ని దానంగా ఇవ్వడం, వీధి కుక్కలకి, పెంపుడు కుక్కలకైనా సరే తిండి పదార్థాలు ఇవ్వడం. మిథున రాశి మరియు ఈ కన్యా రాశి, మిథున రాశి వారు, కన్యా రాశి వారు 2 రాశుల వారు ఖచ్చితంగా మీరు పక్షులకి, పశువులకి, వీధి కుక్కలకి, వీధిలోటువంటి ఇతర సాధు జంతువులకి తిండి పదార్థాలు ఖచ్చితంగా ఇవ్వండి. దానివల్ల ఏమవుతుంది, వివాహానికి ఆటంకంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా దూరం జరిగి శీఘ్రంగా మీకు వివాహమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సంతాన వృద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి అటువంటి పదార్థాలని తప్పకుండా ఇచ్చే ప్రయత్నాన్ని చేయండి. దాన ధర్మాదులు కూడా ఆచరించండి. తర్పణము అన్నా తప్పకుండా వదిలే ప్రయత్నాన్ని చేయడం వల్ల మనకి అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగను సంపూర్ణంగా మీ అందరూ కూడా జరుపుకొని మరునాడు మీ ప్రయాణాలు ఏర్పాటు చేసుకొని జీవితంలో సకల సంతోషాలని పొందేందుకై ఈ సంవత్సరం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆరాధన చేసి మీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకొని సుఖ సంతోషాలతో ఈ సంవత్సరం మొత్తం కూడా ఆనందమయం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.